కాశీరాజ్యంలో కౌశికుడు పాలిస్తూ ఉండేవాడు. అతనికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు నరేంద్రుడు. కౌశీలుడు తన జీవితకాలం చేసిన పుణ్యఫలం వల్ల ఒక హారము నిక్షిప్తం చేసి దాన్ని తన కుమారుడి మెడలో వేశాడు. ఆ హారం అతడిని ధరించినంత వరకు అతన్ని ఏ విధమైన హాని జరగదు. పైగా అన్ని విజయాలే లభిస్తాయి. కొద్ది కాలానికి రాజు మరణిస్తాడు. నరేంద్రుడు సకల విద్యలు నేర్చుకున్నాడు. అతడికి చిత్రకారుడు కూడా. ఒకరోజు కలలో అతనికి ఒక కన్య కనిపించింది. ఆమె ఎంతో అందగత్తె. ఆమె చిత్రం గీసి ఆ ఊహాసుందరిని పెళ్లి చేసుకుంటానని ఈ విషయం తన మంత్రికి, దుర్జనుడైన అతని మంత్రికి చెప్పాడు. ఈ చిత్రము ఉన్నటువంటి అమ్మాయిని వెతకండి అని ఆదేశించాడు. నరేంద్రుడు కలలో చూసుకుని ఆ ఊహాసుందరి ఒక యక్షిణి. ఆమె ప్రతి పౌర్ణమి అదే రాజ్యంలో ఒక శివాలయంలోకి శివుణ్ణి అర్చించేందుకు వస్తూ ఉండేది. అదే రోజు శివాలయానికి వచ్చిన నరేంద్రుడు ఆమెను ప్రత్యక్షంగా చూసి ఆమెతో తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. అతన్ని తొలిచూపులోనే వలసిన యక్షిణి అతన్ని ప్రేమించింది. తన యక్షిణి అని ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వస్తానని చెప్పింది. తన తండ్రి అనుమతితో వివాహం చేసుకుంటానని అంది. నరేంద్రుడు మరలా పౌర్ణమి నాడు కోసం వేచి చూడసాగాడు. పౌర్ణమి రానే వచ్చింది. ఆనందంగా శివాలయానికి వెళ్ళాడు. నరేంద్రుడికి తెలియకుండా తన అనుచరులతో కలిసి మంత్రి దుర్జనుడు అతని వెనకాలే వచ్చి చెట్టు మాటున నక్కాడు. పౌర్ణమి రోజు భూలోకానికి వెళ్ళడానికి బయలుదేరింది యక్షిణి. తాను నరేంద్రుడిని ప్రేమించానని, అతన్నే వివాహం చేసుకుంటానని తన తండ్రికి చెప్పింది. దానికి అతడు ఒప్పుకోలేదు. వద్దన్నా వినకుండా భూలోకానికి వచ్చేసింది యక్షిణి. దాంతో యక్షుడు కూడా భూలోకానికి వచ్చాడు. ఆలయంలో తనతో కలిసిన నరేంద్రుడు తన తండ్రి వివాహం ఒప్పుకోలేదని చెప్పింది యక్షిణి నరేంద్రునికి. అదే సమయంలో నరేంద్రుడిపై దుర్జనుడు దాడి చేశాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏం చేయలేక ఓడిపోయాడు. యక్షుడు కూడా నరేంద్రుడిపై దాడి చేసే ప్రయత్నించాడు. కానీ భంగపడ్డాడు. నరేంద్రుడు శివ వరప్రసాదమని, అతని మెడలో ఉన్న హారం వల్ల అతనికి ఎలాంటి కీడు జరగదని తెలుసుకున్నాడు. తన కుమార్తె ఇచ్చి వివాహం చేసి నిశ్చితంగా తన లోకానికి వెళ్ళిపోయాడు. నరేంద్రుడు యక్షితో కలిసి రాజ్యాన్ని ఆనందంగా పరిపాలిస్తూ ఉన్నాడు.